ఈరోజు ఇండియాలో ఆక్వాకల్చర్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. చాలా కాస్ట్ పెరిగిపోయినాయి, కానీ అదే రేంజ్లో మన రొయ్యల రేట్ అయితే పెరగట్లేదు. మన రైతుకు ఒక అపోహ ఉంటుంది, పొరపాటు ఫీడ్ కొంచెం ఒక పూట తగ్గిస్తే ఏమైనా అయిపోద్దేమో, మన వెయిట్ తగ్గిపోద్ది. అది 100% తప్పు. ఆక్వా రైతు సోదరులందరికీ క్రియేటివ్ తరపు నుంచి వెల్కమ్. ఈరోజు ఇండియాలో ఆక్వాకల్చర్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రపంచంలో నెలకొన్న ఈ అనిశ్చితి వలన చాలా ఆక్వాలో ఉపయోగించే చాలా ఇన్పుట్స్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి, కానీ అదే రేంజ్లో మన రొయ్యల రేట్ అయితే పెరగట్లేదు. సో మన రైతుల ముందున్న ఏకైక అవకాశం ఏంటంటే, తక్కువ ఇన్పుట్స్ ఉపయోగించి కొంచెం ఎక్కువ ఉత్పత్తి సాధించడం. ఈరోజు ఆక్వాకల్చర్లో ఉపయోగించే ఇన్పుట్స్లో మేజర్ ఇన్పుట్ ఏంటి? ఫీడ్. 60% అదే ఉంటుంది. ఈ ఫీడ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే మాత్రమే మన ఆక్వాకల్చర్ మనం సస్టైన్ అవ్వగలం. అందుట్లో వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను నేను. ఎందుకంటే వర్షాకాలం వల్ల, ఈ వర్షపు నీరు వలన సడన్గా టెంపరేచర్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, pH, సెలినిటీ, ఆల్కలినిటీ, ముఖ్యంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. దీనివల్ల రొయ్య మీద ఎంతో కొంత స్ట్రెస్ పడుతుంది. ఈ స్ట్రెస్ వలన రొయ్యకి ఎంతో ఆరగడం తగ్గుతుంది, ఫీడ్ ఇంటేక్ తగ్గుతుంది. సో ఏ విధంగా ఫీడ్ మేనేజ్మెంట్ చేయాలి? మన రైతుకు ఒక అపోహ ఉంటుంది, పొరపాటు ఫీడ్ కొంచెం ఒక పూట తగ్గిస్తే ఏమైనా అయిపోద్దేమో, మన వెయిట్ తగ్గిపోద్దేమో. అది 100% తప్పు. సో మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఫస్ట్, ఒక తక్కువ తేలికపాటి వర్షం పడింది, ఒక అరగంట ఎంత పడింది, తక్కువ వర్షం పడింది, 10% వరకు ఫీడ్ తగ్గించండి. వెంటనే చెక్ టైం గమనించండి. ఒక చెక్ టైం అయిపోయింది, మీరు పెంచుకోవచ్చు. అవ్వలేదు, కంపల్సరీ తగ్గించండి. కొంచెం ఎక్కువ వర్షం పడింది, 2 hours కంటిన్యూగా హెవీ రైన్ పడింది, మీరు 15 to 20% తగ్గించవచ్చు. మళ్ళీ వెంటనే చెక్ టైం కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకసారి మన తుఫాన్ల వలన, లేకపోతే ఈ యొక్క ఋతుపవనాల వలన ఒక 3 to 4 days కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంది, మబ్బులు ఉండే అవకాశం ఉంది. ఆ టైంలో మీరు 25 to 30% మీరు ఫీడ్ తగ్గించవచ్చు. వెంటనే మీ కాన్సన్ట్రేషన్ అంతా చెక్ ట్రైన్ మీద పెట్టి, చెక్ ట్రైన్ బేస్ చేసుకొని మీరు ఫీడ్ పెంచుకుంటారు. దీనివల్ల మనకి 2-3 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ ఉపయోగం ఏంటంటే, అనవసరంగా ఫీడ్ మీద చేసే ఖర్చు తగ్గుతుంది. డైరెక్ట్ ఉపయోగం, ఇండైరెక్ట్ ఉపయోగం. ఈ ఫీడ్ అనవసరంగా వేయటం వల్ల అది కుళ్ళిపోయి బాటమ్ చెడిపేస్తుంది. బాటమ్ చెడిపోవటం వల్ల మళ్ళీ దాన్ని సరి చేయడానికి మీరు ప్రోబయోటిక్స్, కెమికల్స్ ఏదో కలపాలి. దానివల్ల బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి ఓవరాల్గా మనకు ఖర్చు పెరుగుతుంది. దాంతోపాటు ఇంకో డేంజర్ ఏంటి, ఈ ఆక్సిజన్ తగ్గటం వలన ఈ గ్యాసెస్ మారుతాయి. గ్యాసెస్ మారితే విబ్రియోనో లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇట్లన్నీ సరి చేయడానికి మళ్ళీ మీరు ఖర్చు పెట్టాలి. ఇదంతా తగ్గాలి అంటే మీరు ఫీడ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయండి. సో మీరందరూ కూడా ఫీడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసి మంచి లాభాలు సాధిస్తారని, మీ లాభాల్లో క్రియేటివ్ కూడా ఒక పార్ట్ కింద ఉంటుందని ఆశిస్తూ, మీ క్రియేటివ్ నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.